వెరీ గుడ్. ఈరోజు మనం క్లాస్ నెంబర్ 30కి మనం అందరం కూడా ఎంటర్ అయ్యాం. క్లాస్ నెంబర్ 30కి మనం అందరం కూడా ఎంటర్ అయ్యాం. నిన్న మనం ద్వితీయోపదేశ కాండం మొదటి ప్రసంగం మొత్తం నేను మోషే గారివి ఎన్ని ప్రసంగాలు ఉన్నాయని చెప్పుకున్నామండి. నిన్న మనం మోషే గారివి దాదాపుగా నిన్న మనం 3 ప్రసంగాలు ఉన్నాయని నిన్న మనం చెప్పుకున్నాం. ఈ 3 ప్రసంగాలలో మొదటి ప్రసంగం ప్రారంభాన్ని మనం చూసాం. మొదటి ప్రసంగం యొక్క ఉద్దేశం ఏమని నిన్న మనం చెప్పుకున్నాం. మొదటి ప్రసంగం యొక్క లక్ష్యం, మొదటి ప్రసంగంలో మోషే గారు అనుసరించింది ఏంటి అని నిన్నటి దినాన్ని మనం ఆలోచించామంటే గతాన్ని వెరీ గుడ్ ప్రవీణ్, గ్రేట్ ప్రవీణ్, వెరీ గుడ్ జ్యోతి, చాలా చక్కగా విన్నారు, ధన్యవాదాలు. హిస్టరీని రీకాల్ చేశాడు, గతాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ గతాన్ని కూడా ఎలా జ్ఞాపకం చేశాడు అని అంటే చాలా కొత్తగా గతంలో ఇశ్రాయేలీయులు చేసినటువంటి మిస్టేక్స్ ని ఎండగడుతూ వేటిని లేవనెత్తాలో, వేటిని వదిలేయాలో, వేటిని పేర్కొనాలో, వేటిని పక్కన పెట్టాలి, చాలా తెలివిగా నిన్న ఆయన వాటన్నిటిని కూడా అనుసరించాడు అనే సంగతిని నిన్నటి దినాన్ని మనం ఆలోచించాం. ఈరోజు మొదటి ప్రసంగాన్ని కాస్తంత ధ్యానించి రెండో ప్రసంగానికి మనం వెళ్దాం. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండంలో ఉన్నవి రిపీట్ ఎక్కువ ఉంటాయి. నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం చదివారమ్మా? మీరు అందరూ చదివారా? కామెంట్స్ చేయండి. చదివారు కదా? మీరు ఏమి ఎక్స్పీరియన్స్ అయ్యారు? ద్వితీయోపదేశ కాండంలో కొత్తగా ఎక్స్పీరియన్స్ అవడానికి ఏమీ ఉండదు, కొత్తగా ఏమీ ఉండదు. ఆడున్నాయే మళ్ళీ ఇక్కడ ఉంటాయి కదా. ఆడ 10 ఆజ్ఞలు ఉంటే మళ్ళీ ఇక్కడ అదే 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆడ ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో అవే ఆజ్ఞలు ఇక్కడ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నిర్గమాకాండం నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ద్వితీయోపదేశ కాండం 70% మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన దానిలోకి వెళ్ళిపోయింది లేక. ఎందుకంటే అయ్యే విషయాలు ఇక్కడ మళ్ళీ పొందుపరిచాడు, అవే విషయాలు ఇక్కడ మళ్ళీ తిరిగి పొందుపరిచాడు. అయితే ఆ పొందుపరిచే విధానంలో కాస్తంత విశిష్టతని చూపించగలిగాడు మోషే. ఒకటేంటంటే ఈ పొందుపరిచే క్రమంలో కొన్నిటికి ఆర్డర్స్ మార్చాడు. ఈ పొందుపరిచే క్రమంలో కొన్నిటిని కాస్త విపులంగా వివరించాడు, మరికొన్నిటిని పూర్తిగా తీసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మనం చెప్పుకోలేం కదా, అంటే ప్రతి ఆజ్ఞని ముందు పెట్టుకొని ఆజ్ఞ ఈ ఆజ్ఞ చెప్పలేం కదా, షార్ట్ టైం కోర్స్ కాబట్టి. మీకు ఏంటి తేడా, ద్వితీయోపదేశ కాండానికి నిర్గమాకాండానికి ఏంటి తేడా అని చెప్పడానికి 2-3 ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిర్గమాకాండం తీసుకున్నాం అనుకోండి. నిర్గమాకాండం మనం తీసుకున్నాం అంటే అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాలు చెప్తున్నాం. ఎలాంటి తేడాలు ఉంటాయి అక్కడికి ఇక్కడికి అంటే ఆర్డర్స్ లో డిఫరెన్స్ ఉంటాయి. ఇది నిర్గమాకాండంలోని ఒక ఆజ్ఞ. దీన్ని ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండంలోని మరొక ఆజ్ఞతో కంపారిజన్ చేయాలి. ఈ సింటాక్ట్ ఎలా ఉండిద్దో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం ఉందనుకోండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 17 ఉందనుకోండి. ఇక్కడ ఏమన్నాడు? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇక్కడ కూడా నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. కింద కూడా అదే వచనం, కింద కూడా ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 21 అదే వచనం, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఇక్కడ ఇల్లు ముందు పెట్టాడు, ఇక్కడ భార్యను ముందు పెట్టాడు. సింపుల్. ఎందుకు ఇక్కడ ఇల్లు ముందు పెట్టాడు, ఎందుకు ఇక్కడ భార్యను ముందు పెట్టాడు?
ఒకే ఆజ్ఞ. ఇవి 10 ఆజ్ఞలే. ఎక్సోడస్ అది 20 and 17. ఇది డ్యూటరానమీ 5 and 21. ఎందుకు ఇలా చేశాడు అని అంటే సింపుల్. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా మారుస్తున్నాడు కొంత నిర్గమాకాండంలో అంటే నిర్గమాకాండం యొక్క సిచ్యువేషన్ వేరు, డ్యూటరానమీ యొక్క సిచ్యువేషన్ వేరు. నిర్గమాకాండం పాత తరం, డ్యూటరానమీ కొత్త తరం. నిర్గమాకాండం అడవిలో జరిగింది, నిర్గమాకాండం అడవిలో జరిగింది. ద్వితీయోపదేశ కాండం వచ్చినప్పటికేమో సిటీలో నివసించబోతున్న జనాలకి ఇవ్వబడింది. ఇక్కడ నిర్గమాకాండంలో ఇల్లు గురించి ఎందుకు మాట్లాడాడంటే నిర్గమాకాండంలో తాళాలు, ఇంటికి మధ్య వ్యత్యాసాలు, శాశ్వత భవన రూపాలు కావాలి. అవి పక్కపక్కనే ఉంటాయి ఇలా. సో ఒకడి ఇల్లు పక్కనోడికి దాని దూరం ఉంటుంది, అవకాశం ఉంది. తప్పులు చేయటానికి, ఇళ్లలో చొరబడటానికి, తెలియకుండా పని కానియటానికి, తెలియకుండా దొంగిలించడానికి, తెలియకుండా ఇంటిని దోచుకోవటానికి, ఇల్లులన్నీ పక్కనే ఉండటాన్ని బట్టి నిర్గమకాండం అనే దానిలో తొందరగా ఇంటికి మధ్య ఎక్కువగా రాకపోకలు, ఇల్లు పక్కన ఇల్లుకు చాలా దగ్గరగా ఉండటం, అందరూ కలిసి బయట మంచాల మీద పడుకోవటం. సో అది త్వరగా ఇళ్లను దోచుకునే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఇంటి ముందు పెట్టాడు. కానీ మీరు ఎప్పుడైతే కొత్త తరానికి ఇవ్వబడింది, ఇది వీళ్ళు ఎక్కడ పాటించాలి అంటే కనాన సిటీలోకి వెళ్ళిన తర్వాత పాటించాలి. వీళ్ళు ఎప్పుడైతే సిటీలోకి వెళ్ళిపోతారో అక్కడ ఇల్లులు ఉంటాయి, ఏ ఇంటికి ఆ ఇల్లు సపరేట్ అయిపోతుంది, ఏ ఇంటికి ఆ ఇంటికి పెట్టగోడలు ఉంటాయి, ఏ వీధికి ఆ వీధి వేరువేరుగా ఉంటాయి. ఆడింట్లోకి ఈడింట్లోకి ఆడి తొంగి చూసేంత అవకాశం మనకి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న కొత్త తరానికి ఉండదు కనాన్ సిటీ. సో అక్కడ ఇల్లు దోచుకునే అవకాశం తక్కువ, కానీ అక్రమ సంబంధాలు, భార్యల్ని లైన్ లో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిస్థితిని బట్టి ఆయన ఏం చేశాడంటే నిర్గమాకాండం అనే దానిలో ఇల్లుల దగ్గర ఉంటాయి కాబట్టి ఇల్లు ఆశింపకూడదని చెప్పాడు. డ్యూటరానమీలో ఇల్లు ఏది కానీ దూరంగానే ఉంటది కాబట్టి ఇల్లు ప్రస్తావన లేకుండా భార్యను మాత్రం తీసుకోవచ్చు. అందుకనే ఇక్కడికి మీరు తేడా ఇదే. నీ పొరుగువాడి భార్యనైనను అన్నాడు. దగ్గర నిర్గమాకాండంలో ముందు భార్యను పెట్టాడు, ఇక్కడేమో నీ పొరుగువాని ఇంటినైనను అని ఇంటిని ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. అర్థమైందా? అక్కడ ఇల్లు దగ్గర ఉంది, సో భార్యతో కనెక్షన్ కూడా చాలా దగ్గర ఉంది. ఇక్కడ ఇల్లు అయితే దూరంగా ఉంది కానీ భార్య దగ్గరకు ఉంది, కానీ ఇల్లు అయితే దూరంగా ఉంది. అందుకని ఇక్కడ ఇంటిని వెనక పెట్టాడు, భార్యను ముందు పెట్టాడు. అక్కడేమో ఇంటిని ముందు పెట్టాడు, భార్యను వెనక పెట్టాడు. నెక్స్ట్ అతని దాసునైనను అతని దాసినైనను, అతని ఎద్దునైనను అతని గాడిదనైనను, నీ పొరుగువానిదకు దేనినైనను నువ్వు ఆశింపకూడదు అన్నాడు. ఓకేనా? ఇక్కడ మాత్రం ఒక మాట ఎక్స్ట్రా పెట్టాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన అక్కడ లేని మాట ఒక మాట ఇక్కడ పెట్టాడు, అది వాడి పొలమునైనను అన్నాడు. వాడి పొలమునైనను అన్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా మీకు పొలం అనే పదం ఉండదు, కానీ ఇక్కడ ఉండిద్ది పొలం అనే పదం. ఎందుకు అయి ఉండిద్ది అంటారు? సమాధానం మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి, కామెంట్ చేయండి. ఎందుకు నిర్గమాకాండంలో పొలం ప్రస్తావన లేదు, ఎందుకు డ్యూటరానమీలో పొలం ప్రస్తావన వచ్చింది చెప్పండి. నిర్గమలో ఫైనాన్షియల్ పొజిషన్ వేరుగా ఉంది. ఇంకా నెక్స్ట్ వెరీ గుడ్. జ్యోతి బాగానే పెట్టింది, ఇందాక కూడా కొంతమంది బాగానే బాగా. ఎందుకు పొలం ప్రస్తావన నిర్గమాకాండం అనేది ఎడారి కదా.
నిర్గమాకాండం ఎడారి కదా, మేరు కదా, ఎడారి కదా. ఎడారిలో పొలాలు ఏడున్నాయి వీళ్ళకి వేసుకోవడానికి జాగానే కష్టం ఉంది. వీళ్ళు ఒక దగ్గర తినగుండే వాళ్ళు కూడా కాదు, ఎప్పుడు ఏ షాప్ లో ఉంటారు. వీళ్ళకంటూ స్థిరాస్తులు ఏమీ లేవు. అని చెప్తూ నవ్వుకుంటారు. మీరే ఉన్నారండి. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వచ్చి, పిల్లలు పుట్టని వాళ్ళ దగ్గరికి వచ్చి బాబు జాగ్రత్త, బాబు జాగ్రత్త అంటే ఎట్లా ఉంటది? ఎబ్బిట్టుగా ఉంటది. మాత్రం నాకు పిల్లలే లేరురా బాబు, పిల్లలు లేకపోతే ఈడేవడరా బాబు వచ్చి పిల్ల జాగ్రత్త, పాప జాగ్రత్త అంటారని అనుకుంటారు. సో అలానే పొలాలే లేనటువంటి సిచ్యువేషన్. కానీ దాసదాసీలు ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తులో కూడా వాళ్ళు ఇల్లు మిశ్రిత జనాలు వీళ్ళతో పాటు వచ్చినప్పుడు అంతో ఎంతో కాస్త ఒకళ్ళు ఫైనాన్షియల్ గా పర్లేదు అనిపిస్తే ఇంకొకళ్ళు దారుణంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పొలాలు లేవు, అందుకని అక్కడ పొలం ప్రస్తావన లేదు. కానీ ద్వితీయోపదేశకరణ సమయానికి వీళ్ళకి నెక్స్ట్ పొలాలు ఇవ్వబోతున్నాడు దేవుడు, పంచబోతున్నాడు. సో అందుకని ఏం చెప్పాడంటే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇలాగా అవే ఆజ్ఞలు ఇక్కడ ఉంటాయి, అవే ఆజ్ఞలు ఇక్కడ కూడా ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సబ్బాతు గురించి కూడా. ఇప్పుడు మనకి ఇదే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, సరే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సబ్బాతు గురించి కూడా ఉంది. అంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొత్తవి ఏవి ఉండవు, పాతవే ఉంటాయి. కాకపోతే పరిస్థితిని బట్టి వాటిని కాస్తంత చేంజ్ చేస్తూ ఉంటాడంటే మోషే. ఆ చేంజ్ చేసి మనం జాగ్రత్తగా గమనించుకుంటే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 20వ అధ్యాయం 10-11. 7వ దినం అనగా దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇంట్లో నివసించు పరదేశీ ఏ పని చేయకూడదు. ఎందుకు మీరు ఏ పని చేయకూడదు అయ్యా అని అంటే, 6 దినాలలో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిల్లోనున్న సమస్తమును సృష్టించి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఓకేనా? ఇక్కడ సబ్బాత్ చేయండి. ఎందుకు సబ్బాత్ మీరు చేయాలి అని అంటే, భూమి ఆకాశాలను మీ దేవుడు సృష్టించాడు. అని హైలైట్ చేశాడు. ఇక్కడ కూడా అదే మాట నేను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం చేయి. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడనైనను, దాసిని, ఎద్దునైనను, నీ గాడిదనైనను, పశువులలో ఏదైనాను, నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు అన్నాడు కదా. ఎందుకంటే నీ వల్లే నీ దాసుని ప్రేమించాలని చెప్పాడు. ప్రేమించాలని చెప్పి డ్యూటెరోనమీ 5వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా కాపీ చేస్తున్నాను. కాపీ చెయ్యలేదండి. అలా మీరు సబ్బాతును పాటించాలని చెప్పాడు. అయితే నీవు ఐగుప్తులో నుంచి దాసుడుపై ఉన్నప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేతనం నిన్ను అక్కడ నుండి రప్పించిన జ్ఞాపకము చేసుకోడు. అంటే ఇక్కడ మాత్రం సబ్బాతు నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి నేను తీసుకొచ్చానని చెప్పాడు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం సబ్బాతు చేయమని చెప్పినప్పుడు భూమి ఆకాశాలను సృష్టించాడు కనుక చేయమని చెప్పి. చాలా ఎందుకు సార్ ఈ తేడానంటే, వీళ్ళకి ఐగుప్తును ఎందుకు జ్ఞాపకం చేయలేదు ఇక్కడ నిర్గమాకాండ ప్రజలకు అని అంటే, ఐగుప్తును జ్ఞాపకం చేయకూడదు అని అంటే, వీళ్ళు ఆల్రెడీ కనానులో సెటిల్డ్ అయిపోయి కనానులో ఒక మంచి ఉచ్చ స్థితిలో కనుక ఉంటే వీళ్ళకి ఈజిప్ట్ బానిసత్వం అనేది ఎంత భయంకరమైందో అర్థమయ్యేది. కానీ వీళ్ళు ఆల్రెడీ ఎడారిలోనే ఉన్నారు, ఎడారిలో కూడా అగచాట్లు పడుతున్నారు, ఎడారిలో కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఎడారిలో కూడా పరిస్థితిని బట్టి చాలా రకాల ట్రబుల్స్ ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చానని చెప్పడం ద్వారా వీళ్ళ దగ్గర ఉపయోగం లేదు.
కదా, మేము ఈజిప్ట్ లోనే ఉంటే బెటర్ కదా, మాకు ఇక్కడ అవి లేవు అంటే ఈజిప్ట్ అనేది ఇంకా మంచి పొజిషన్ లోనే ఉంది వీళ్ళ బ్రెయిన్స్ లో. ఇప్పుడు ఈ తీసుకొచ్చారంటే అదే కదా మా బాధ అంటారు వీళ్ళు. అదే కదా అయ్యా మా బాధ అంటారు వీళ్ళు. మోసే ఆ ఈజిప్ట్ లో ఉన్న బాగుండేది కదా, ఉల్లిపాయలు ఉండే, ఆ కాయలు ఉండే, ఈ కాయలు ఉండే, లెగితే బాధ అదే. అందుకని అక్కడ ఈజిప్ట్ లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను కదా సబ్బాత్ చేయమని పాత తరంతో చెప్పాల. ఎందుకంటే పాత తరంలో ఈజిప్ట్ అనేది చాలా మంచి పొజిషన్ లో ఉంది. పాత తరంలో అరణ్యంలో ఏమి అంత అంటే ఐగుప్తునికి తలదన్నేటువంటి సుఖభోగాలు ఏమి వీళ్ళకి లేవు. వీళ్ళు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చాను కనుక సబ్బాత్ చేయండి అంటే అది అంతగా వాళ్ళ హృదయాల్లోకి ఎక్కదు. పైగా ఎందుకు తీసుకొచ్చేవారు నాయన అని అనుకునేటట్లుగా ఉంది ఆ పొజిషన్. అందుకని అక్కడ భూమి ఆకాశాలను సృష్టించారని ఆయన సోవరెంటీ గురించి మాట్లాడు. కానీ డ్యూటరానమీలో ఎందుకు ఐగుప్తుని హైలైట్ చేశాడంటే వీళ్ళు ఆల్రెడీ కనానికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఆ కొత్త తరం. సో వీళ్ళకి క్లియర్ కట్ గా ఈజిప్ట్ బానిసత్వానికి కణంలో యజమానులుగా ఉండటానికి ఒక తేడా అర్థమైంది. వీళ్ళు కణానికి వెళ్ళిన తర్వాత ఆస్తులన్నీ వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత తాళం చేతుల్లో పట్టుకుని ఒక యజమానుల్లా ఎలాగ ఉండటం అనేది వీళ్ళు అనుభవించబోతారు. అప్పుడు ఐగుప్తు బానిసత్వం అనేది ఎంత దరిద్రంగా ఉంటుందో వచ్చి బానిసలుగా ఇంట్లో ఉన్న పరదేశి నేను అని చాలా హైలైట్ చేస్తారు. ఇక్కడ వీటి గురించి అంత గొప్పగా మాట్లాడు ఎక్కడ నిర్గమాకాండంలో ఇక్కడ ఎద్దులు అనేది ఉంటుంది. ఇక్కడ ఎద్దు గిద్దు అనే పదాలు ఉండవు, ఇక్కడ ఉంటది. ఎందుకంటే రేపు కణానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అత్యధిక పశు సంపద రాబోతుంది. అలా మీకు అర్థమైందా? నిర్గమాకాండానికి ద్వితీయోపదేశ కాండానికి ఉన్నటువంటి ఒక తేడా మీ అందరికి అర్థమైందా? ఆజ్ఞలు ఒకటే కానీ కాజెస్ మారుస్తాయి. ఆజ్ఞలు ఒకటే మారుస్తాయి. ఎస్, వెరీ గుడ్ అండి. ఎస్ ఎస్ అన్న, ఎస్ మొత్తం ఇంతే. కాబట్టి మీకు మీకు ద్వితీయోపదేశ కన్నా కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి లేదు, జస్ట్ థీమ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోయింది. ఎందుకంటే నిర్గమాకాండంలో ఉన్నయ్యే ఉంటాయి, కాకపోతే కారణాలు మారుస్తాయి. కాబట్టి మనం ఆజ్ఞను చూసుకొని వెళ్ళటం అనేది అంత అవసరం లేదు.